తేజ టీవీ న్యూస్. విజయనగరంలోని శ్రీ శంకర మఠం అద్వైత సభ ఉపనిషద్విహారం ఆధ్వర్యంలో ఈ నెల 3, 4 తేదీల్లో శృతి సౌందర్య సందర్శన సభ ఆహ్వానం, వేద పరీక్షలు మరియు వేద సభ నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి ప్రాత రాజేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం శ్రీ జగద్గురువు శ్రీ కంచి కామకోటి పీఠాధిష్టాన శ్రీ మత్స్యంకర భగవద్బాత శ్రీ విజయేంద్ర శ్రీచరణ దివ్యానుగ్రహంతో శ్రీ శంకరాచార్యుల ఉత్సవమూర్తితో పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రాంభట్ల సన్యాసిరాజు, సోమేశ్వరరావు, పాకల సూర్యనారాయణ శాస్త్రి, ఇంద్రగంటి హరిగోపాల శర్మతో పాటు వేద విద్యార్థులు వేద పఠనాలు చేస్తూ శ్రీ స్వామివారి తిరువీధి నిర్వహించారు. అనంతరం శంకర మఠంలో వేద పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం టీటీడీ స్కీమ్ వేద పారాయణదారులచే వేద పారాయణం నిర్వహిస్తున్నారు. పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః సభాయ నమః. ఇది 100 ఏళ్ల కిందట సుమారుగా నడిచే దేవుడు ఆయన స్వామివారు ప్రతిష్టాపించినటువంటి శంకరమఠం. దీన్ని అద్వైత సభ ఉపనిషద్ విహార్ అంటారు. ఇప్పుడు మనం వాడుకలో శంకరమఠం అంటున్నాము. ఇక్కడ గత 2 ఏళ్ల కిందట వేద సభలు జరిపించాము. మళ్ళీ ఇప్పుడు వేద సభలు జరిపిస్తున్నాము. సుమారు 100 మంది వేద విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి వస్తారు. తిరుపతి, అన్నవరం, భద్రాచలం, విజయవాడ, విశాఖపట్నం దేవస్థానాల నుండి పరీక్షాధికారులు సుమారు 10-15 మంది పరీక్షాధికారులు వచ్చి ఈ వేద విద్యార్థులందరికీ పరీక్షలు జరిపి వాళ్ళు క్రమాంతం ఘనాంతాల్లోని వాళ్ళు చెప్పినటువంటి స్థాయిల్ని బట్టి వాళ్ళకి మన శంకరమఠం సర్టిఫికేట్లు
ఇస్తారు. ఈ ధ్రువపత్రాలతోటి వివిధ దేవస్థానాల్లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరందరికీ కూడా పరీక్షలు జరపడం అనేటువంటిది ఆనవాయితీగా జరుగుతున్నది. ఇది మన సంస్కృతి సంప్రదాయాల్ని, మరి వేద ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కంచి స్వామివారు మాకు సెలవిచ్చి ఉన్నారు. వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని 2 ఏళ్ళకి ఒకసారి జరిపిస్తున్నాము.